మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. పాండవులు కూడా ఓడిపోయారు జూదంలో, కానీ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులది పై చేయింది. కాబట్టి ఈరోజు మీరు ఆడినటువంటి జూదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఓటమి పాలై ఉండొచ్చు. కానీ రేపు అంతిమంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇవన్నీ గమనించిన తర్వాత మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇది మనం చూసినటువంటి చరిత్ర. గతం జోదంలో తాత్కాలికంగా కౌరవులు విజయం సాధించిన కురుక్షేత్ర యుద్ధంలో మాత్రం పాండవులు విజయం సాధించారు అనేటువంటిది నగ్న సత్యం. అదే మరలా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని అందుకే మేము చెప్పారు, చాలామంది చెప్పారు ఏమని, అబ్బా ఎందుకబ్బా బలం లేనప్పుడు గమ్ముకుంటే పోలేదా అని. మేము గమ్ముకుంటేటువంటి వాళ్ళం కాదు. బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి వాళ్ళం. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాల కోసం నడిచేటువంటి వాళ్ళం. మేము పోరాడేటువంటి వాళ్ళం. మీలాగా అసలు నారాయణ అనేవాడు 4 సంవత్సరాల 9 నెలలు ఎక్కడున్నాడో తెలియదు. ఈరోజు వచ్చి ఆయన పాపం నెల్లూరు జిల్లా రాజకీయాలు, నెల్లూరులో ఉండే కార్పొరేషన్కి సంబంధించి అన్నీ మాట్లాడుతున్నాడు. మేము మీలాగా ఆ రోజు మీరు ఎన్నికల్లో క్యాండిడేట్ని నిలబెడితే అసలు కనీసం ఎవరు నిలబెట్టారో కనీసం నామినేషన్లు వేసుకోవడానికి చేత కానటువంటి వాళ్ళు మీరు ఆ రోజు. ఈరోజు మేము మాకున్నటువంటి వాళ్ళని నిలబెట్టుకున్నాం. చంద్రశేఖర్ రెడ్డి ఏమి, విజయ్ కుమార్ రెడ్డి గారు అయితేమి, వీళ్ళని మించి బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించి ప్రసన్న అయితేమి, మేము పోరాడేటువంటి వాళ్ళం. ప్రజల ముందు మిమ్మల్ని ద్రోహులుగా నిలబెట్టాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళం. ఈ సమాజం మిమ్మల్ని ద్రోహులు, మేము వీళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళు ఈ పార్టీని వదిలిపోయి వీళ్ళు దానికోసం స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు ఫిరాయించి వెళ్ళిపోయారు, మా భావాలకు భిన్నంగా పనిచేశారు. మేము ఓటు వేసింది తెలుగుదేశంకి కాదు, చంద్రబాబు నాయుడు కాదు, మేము ఓటు వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఫ్యాన్ గుర్తుకి. వీటన్నిటిని వక్రీకరించి మా దగ్గర ఓట్లు ఎంచుకొని మా తీర్పును వక్రీకరించేటువంటి విధంగా మా మనోభావాలకు భిన్నంగా విరుద్ధంగా వీళ్ళు వేరే పార్టీలో వేశారు కాబట్టి వీళ్ళు ద్రోహులు అని ఈ సమాజం ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి అది ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో పోటీ చేశాం. దాని ఫలితం ఈరోజు మీరు పలాయనం చిత్తగించేటువంటి విధంగా చేశాం. మీ కార్పొరేటర్లు మీకు ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చాయి, మీ కౌన్సిలర్లు మీకు ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు వచ్చాయి. వాళ్ళని అర్ధరాత్రులు అపరాత్రులు తీసుకెళ్లి పాపం ఫామ్ హౌస్లో కూర్చోబెట్టుకొని తెల్లవాదులు బతికినాడి బొజ్జగించుకొని తీసుకొచ్చి ఇండిపెండెంట్ అని చెప్పి అనిపించుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మీకు దాపరించిందంటేనే మీరు నైతికంగా ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా విజయం సాధించిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మీరు పాపం ఏదో చెప్పినట్టుగా మిమ్మల్ని చూస్తే నాకేమనిసిందంటే, పాపం బాగా సంపాదించుకున్నాడు ముందు స్వీట్లు పెడితే వాడు షుగర్ వేత్తో తినలేనట్టుగా మీరు పాపం అందరినీ తీసుకుపోయి ఆ సంపాదించినటువంటి దాన్ని అనుభవించలేకుండా పోయారని నాకు బాధేసింది. మీకు ఎట్ట ఉందో తెలియదు, పాపం మీకు నిద్ర పట్టి ఉండదు. ఎందుకని అడ్డదారులనే దొక్కుతారు వాళ్ళ, పాపం కార్పొరేటర్లు తీసుకెళ్తారు, మా పార్టీలో గెలిచారని చెప్పుకోలేకపోతారు. అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది మీకు? అంతకన్నా దురదృష్టం ఏముంటుంది? రాజకీయాల్లో ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది? కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం, ఈరోజు మేము ఓటమికి భయపడో మరొక దానికి భయపడో పారిపోయేటువంటి వాళ్ళం కాదు.